జనరల్ గా మీకు ఆ స్టోరీ చెప్పగానే ఏమనిపించింది? డైరెక్టర్ వచ్చే స్టోరీ చెప్పగానే ఇద్దరు చెప్పండి మీ ఆనంది feelings. ఏమనిపించింది? ఇద్దరు opinions. ఎందుకంటే మీకేమనిపించిందో మీరు చెప్పాలి, మీకేమనిపించిందో మీరు చెప్పాలి కదా. నేను ఎప్పుడూ మాట్లాడని ఒక యాక్సెంట్, శ్రీకాకుళం యాక్సెంట్ మాట్లాడాను. సో అది కొత్తగా నేర్చుకున్నాను. చాలా కొత్త పదాలు కూడా ఉన్నాయి. సో అది బాగా అనిపించింది. అండ్ షీఈ్ అ టీచర్ అండ్ అట్ ద సేమ్ టైం బద్రితో లవ్, ఇది రెండు బ్యాలెన్స్ చేయాలి, అది ఒక డిఫరెంట్గా అనిపించింది. సో యాజ్ అన్ యాక్టర్ నాకు బాగా అనిపించింది. అండ్ ఎవ్రీడే చాలా ప్రొడక్టివ్గా అనిపించేది. ఎవ్రీబడి ఆన్ సెట్ అంత ఫాస్ట్ అనమాట, సూపర్ ఫాస్ట్. అసలు 1 సెకండ్ కూడా కూర్చోడానికి టైం ఉండదు. అలా ఉన్నప్పుడు ఇంకా హ్యాపీ. నాకు ఆ చిన్న చిన్న షార్ట్ బ్రేక్స్ ఇవన్నీ ఇస్తే నచ్చదు. ఐ విల్ బీ లైక్ వెరీ ఎనర్జెటిక్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఫుల్గా వర్క్ చేస్తే దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్. సో అలా ఎవ్రీడే ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సూపర్ హ్యాపీ. ఓ సమీర్ రెడ్డి గారు నువ్వు పెట్టావు అయితే పెట్టించు. ఆయన అసలు బ్రేక్స్ అవ్వట్లేదు. ఓన్లీ మీరు ఇప్పుడు బ్రేక్స్ రానందుకు తర్వాత ఏమన్నా అంటారా ఏంటి? అంటే మీకు బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా చేయడం ఇష్టం అని ఆవిడ చెప్తున్నారు కదా, మరి మీకు బ్రేక్స్ రాకుండా చేసినందుకు ఏమన్నా అంటారా ఏంటి? అదే ఈవెన్ నాది అదే స్పేస్ అండి. అంటే వర్క్ కంటిన్యూస్ ఉంటే అది వేరే హ్యాపీనెస్. అంటే ఎక్కువ టైం తీసుకుంటే యాక్టర్స్ డల్ మనకి ఎనర్జీస్ అన్ని డ్రాప్ అయిపోతాయి కదా. ఎనర్జీ ఉన్నప్పుడు బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా వచ్చినా కూడా హ్యాపీ. అంటే అమెజాన్ ఎస్పెషల్లీ ఇక్కడ సూర్య గారు అండ్ సమీర్ గారు ఇద్దరు వెరీ ఫాస్ట్. టపటపట లేచే సీన్లు చాలా తొందర ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. ఆయన అసలు సమీర్ గారు అయితే ఇట్స్ లైక్ యూ కాంట్ ఈవెన్ సిట్ ఆయన ఉన్నప్పుడు. యూజువల్లీ ఏంటంటే ఫ్రేమ్ ఇటు నుంచి ఇటు మారుస్తున్నప్పుడు కొంత టైం దొరుకుతుంది. ఈయన ఆల్రెడీ ఆ లైటింగ్ అటు సైడ్ పెట్టేస్తాడు రెడీగా. మేము అరే ఏంటిది, టీం మొత్తం అసలు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఫాస్ట్ గా చేసే టీమే ఉందన్నమాట. సూపర్ ఫాస్ట్. ఓకే, అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? ఐ థింక్ అరౌండ్ 50 అండి. 50-55 లో చేసేసాం. అంటే ఇంత పెద్ద సిరీస్ అంతలో చేయడం అంటే చాలా కష్టం. అవును, బట్ క్రెడిట్ గోస్ టు సూర్య గారు అండ్ సమీర్ గారు.